ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 155వ భాగం. కర్కటి రకరకాలైనటువంటి ప్రశ్నలు వేసింది ఆ రాజుని, మంత్రిని. ఆ ప్రశ్నలకి మంత్రి సమాధానం ఇస్తున్నారన్నమాట. ఈ ఎపిసోడ్లో కూడా మంత్రి సమాధానమే కొనసాగుతూ ఉంటుందన్నమాట. అంటున్నాడు మంత్రి, కర్కటి, నువ్వు అడిగావు కదా, ఆకాశంలాగా యోజనాలు వ్యాపించగలిగేటువంటి ఏది అని నువ్వు ప్రశ్నేశావే. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాను, విను. ఆ శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అదే ఆకాశంలాగా అనేక యోజనాలు వ్యాపించి ఉంటుంది. ఇలా అన్నింటినీ వ్యాపించి ఉన్నందువలననే దీన్ని సర్వగతం అని అంటారు. ఈ శుద్ధ చైతన్యాన్ని సర్వగతం అని ఎందుకంటారంటే అది సర్వత్రా వ్యాపించి ఉంటుంది కదా. కాబట్టి సర్వగతం అంటే సర్వత్రా వ్యాపించడం అని అర్థం అన్నమాట. ఇక్కడ గా అనేటువంటి పదము సర్వగతం, గతంలో గా అనేటువంటి పదం ఏంటంటే నడిచిపోవడము అని అర్థమట. నడిచి వెళ్ళడం అంటే అంతా సర్వత్రా గా అంటే గమనం, నడిచిపోవడం అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ శుద్ధ చైతన్యము అన్ని వైపులా చెలుస్తూనే ఉంటుంది, చెలించకుండాను ఉంటుందన్నమాట. చూడండి, అన్ని సర్వత్రా చెలించేది ఏది, చెలించకుండా ఉండేది ఏది, ఇది కూడా కర్కటి ప్రశ్నల్లో భాగమే అన్నమాట. కాబట్టి ఇది సర్వదా చెలుస్తూనే, అన్ని వైపులా చెలుస్తూనే ఉంటుంది, సర్వదా చెలించకుండా కూడా ఉంటుంది. ఈ శుద్ధ చైతన్యము చెలించేది అదే, చెలించకుండా ఉండేది అదే. ఎలా చెప్తావు అంటావా? స్వప్నాన్ని ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు మామూలుగా మనస్సు ఆ స్వప్నంలో చేసేటువంటి కల్పన అంతే కదా. స్వప్నం అనేది నిద్రలో మనసు చేసేటువంటి కల్పన అన్నమాట. మనసు చేసేటువంటి ఆ కల్పనలో చూడు, ఒకడు ఎక్కడి కదలడు, నిద్రలోనే ఉంటాడు, వాడేం కదలడు ఎక్కడ, వాడి చైతన్యం అక్కడే ఉంటుంది మనసులోనే. కానీ ఆ మనస్సు చేసేటువంటి ఆ కల్పనలో ఏమవుతుంది, అది ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఎన్నో పదార్థాలు చూస్తాడు, ఎంతోమంది వ్యక్తులను దర్శిస్తుంటాడు, ఒక్క నిమిషంలో ఎంతో కాలాన్ని చూస్తుంటాడు, ఒక్క క్షణంలో వాడు బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వెళ్ళి దర్శిస్తూ ఉంటాడనమాట. అర్థమైందా? ఆ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కూడాను కొద్ది క్షణంలోనే వాడు అనుభవిస్తూ ఉంటాడనమాట. కల్లో నిజంగా అన్నం తిన్నట్టే, నిద్రపోయేవాడు అన్నం తిన్నట్టే వాడికి తోస్తుంటుందన్నమాట. నిజంగానే భోజనాలు తింటుంటాడు, రకరకాల పదార్థాలు తింటుంటాడు. ఒక్క నిమిషంలో అనేక కల్పాలు గడిచినట్లు వాడు అనుభవిస్తూ ఉంటాడనమాట. ఒక్కొక్కసారి తాను చనిపోయినట్టు కూడా భావనలు వస్తుంటాయి. ఇవన్నీ వాసిష్టంలో వశిష్ఠుడు చెప్తున్న మాటలే, మనం ఉదాహరణలు కూడా మనం కల్పించుకున్న ఉదాహరణలు ఏం కావన్నమాట. కాబట్టి ఈ విధంగా స్వప్నంలో ఆ రకమైనటువంటి ఆ కదలకుండానే నిద్రపోతూనే వాడి మనసు రకరకాలుగా ఎక్కడెక్కడికో తిరగడము, ఏదేదో చేయడము, దీన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అది చెలించకుండానే చెలుస్తుంది అన్నటువంటి భావానికి ఉదాహరణగా మనం దీన్ని చూడొచ్చు అన్నమాట. ఆత్మ కదలకుండానే కదులుతుంది అని మనకి స్వప్నంలో చాలా గొప్పగా మనకి అర్థం అవుతుంది. కాబట్టి దీన్ని సర్వగతం అని అన్నారన్నమాట. ఇక అత్యంత సూక్ష్మం, ఇప్పుడు ఇక్కడ కర్కటి వేసిన ప్రశ్నల్లో ఒకటి అత్యంత దేంట్లో అయితే ఏ అణువులో బ్రహ్మాండాలన్నీ నిమడగలవో అది ఏది అని కర్కటి ప్రశ్నించింది. తర్వాత ప్రశ్నగా దానికి సమాధానంగా మంత్రి చెప్తున్నాడు,
ఈ శుద్ధ చైతన్యం అనేది కర్కటి, నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నేను చెప్తున్నాను విను. ఈ శుద్ధ చైతన్యం అనేది అత్యంత సూక్ష్మమైనది. అది నువ్వు అన్నావు కదా, ఏ పరమాణువు నుండి బ్రహ్మాండాలు ఉత్పత్తి అవుతున్నాయి అని అడిగావు. ఈ పరమాణువు ఇక్కడ ఏంటి అంటే ఈ బ్రహ్మ చైతన్యము, శుద్ధ చైతన్యం అనేది అత్యంత సూక్ష్మమైనది. అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ శుద్ధ చైతన్యంలో అండపిండ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి, వచ్చి చేరుతున్నాయి. అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యంలో పెద్ద పెద్ద బ్రహ్మాండాలన్నీ కూడాను ఇమిడి ఉన్నాయి. ఎలా ఇమిడి ఉన్నాయి అంటే, ఒక విత్తనంలో చిన్న ఒక మర్రి విత్తనం ఉంది. ఆ విత్తనంలో ఎలాగా ఒక అంత పెద్ద మర్రి వృక్షము, ఆ వృక్షం యొక్క కాండాలు, దాని ఓడలు, దాని శాఖలు, దాని పువ్వులు, దాని పండ్లు, ఇవన్నీ అంత పెద్ద మహావృక్షం ఆ చిన్ని మర్రి విత్తనంలో ఎలాగా ఇమిడి ఉందో, ఆ చిన్ని మర్రి విత్తనం ఆ వృక్షతత్వాన్ని ఎలాగ ధరించి ఉందో, అలాగే ఈ బ్రహ్మాండాలన్నీ కూడాను ఆ పరమాత్మ ఆ విత్తనం ఎలాగ పెద్ద వృక్షాన్ని ధరించిందో, ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ ఆత్మ చైతన్యం, ఈ యొక్క శుద్ధ చైతన్యంలో బ్రహ్మాండ అండ పిండ బ్రహ్మాండాలన్నీ ఇమిడి ఉన్నాయి. కర్కటి, నువ్వు అడిగినట్టే పరమాత్మ ఆకాశం కంటే కూడాను సూక్ష్మమైన వాడు. చిదాకాశం కదా, ఆకాశం పైన ఏది ఉందంటే సత్. సత్ ఎవరి లక్షణం? పరమాత్మ లక్షణం. కాబట్టి ఆకాశం కంటే సూక్ష్మమైంది ఎవరు అని అంటే సత్ అంటాం మనం. సత్ ఎవరి లక్షణం? పరమాత్మ. ఆత్మ ఆకాశం కంటే సూక్ష్మమైన వారు ఎవరు అంటే పరబ్రహ్మ, శుద్ధ చైతన్యం. అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడాను అందులోంచే పుడుతున్నాయి. ఆ సూక్ష్మమైనటువంటి ఆ శుద్ధ చైతన్యంలోంచే అనంతమైనటువంటి బ్రహ్మాండాలు పుడుతున్నాయి. పుట్టి అవి కొంతకాలం వరకు అందులోనే స్థితి కలిగి ఉంటున్నాయి, చివరకు అందులోనే లయమవుతున్నాయి. అర్థమైందా కర్కటి? ఇంకా నువ్వు అడిగావు కదలలేనిది మరియు కదిలేది ఏది, నడుస్తూ కూడా కదలక ఉండేది ఏది అన్నది నీ ప్రశ్నలో ఒక ప్రశ్న. కదలలేనిది మరియు కదిలేది ఏది అని అడిగావు. నడుస్తూ కూడా నడవకుండా కదలిక లేకుండా ఉండేది ఏది అని అడిగావు. వాటికి కూడా సమాధానం చెప్తాను విను. ఆ శుద్ధ చైతన్యమే తన పాటికి తాను కదలదు, కదలలేదు. తన పాటికి తాను కదలలేదు కాబట్టి అది కదలలేనిది శుద్ధ చైతన్యమే. అయితే మళ్ళీ కదులుతున్నది మరి కదిలేదేది అన్నావు కదా, అది ఎలా చెప్తావు? ఎలా చెప్తామంటే ఎక్కడ చూసినా అన్నింటి దగ్గర అదే ఉంది. అది కదలలేదని ఒక తట్టు చెప్తున్నాము, కదలలేదు అని చెప్తున్నాము దృష్టాంతంగా. మళ్ళీ అన్నింటి దగ్గర ఉన్నది అదే, ఎక్కడ చూసినా కనబడుతుంది అదే. మరి కదలకపోతే అది అక్కడ ఎలా వచ్చింది? ఆ వస్తువులో ఎలా ఉంది? ఆ జీవిలో ఎలా ఉంది? అక్కడ ఎలా ఉంది? కదలాలి కదా. కాబట్టి కదలకపోతే అక్కడికి ఎట్టా వచ్చింది అది? కాబట్టి కదిలింది అని చెప్పవచ్చు, కదలదు అని చెప్పవచ్చు, కదులుతుంది అని చెప్పవచ్చు. ఇదే పరమాత్మ యొక్క గొప్ప లక్షణం అన్నమాట. సరే, ఇంకా అడిగావు రాకపోకలు లేనిదేది అని అడిగావే. రాకపోకలు దేనికి లేవు, దేనికి అయితే రాకపోకలు ఉండవు అని అడిగావు కదా. సచ్చిదానంద పరబ్రహ్మమే, ఆ శుద్ధ చైతన్యమే రాకపోకలు లేనిది. ఎలా చెప్తావు అని అడుగుతావా? ఒక కుండ తీసుకో, ఆ కుండకి గట్టిగా మూత పెట్టేసేయి. దాంట్లో ఏముంది? ఆకాశం ఉంది. అర్థమైందా? ఈ కుండని ఒక చోట నుంచి ఇక్కడి నుంచి మనం వేరే ఊరికి తీసుకెళ్ళు, ఏమవుతుంది అప్పుడు? ఆ కుండలో ఉన్నటువంటి ఆకాశం ఏమవుతుంది? ఆకాశానికి ఇప్పుడు మనం ఆ కుండలో ఉన్న ఆకాశానికి రాక ఉంది పోక ఉంది అని అంటావా? అనలేవు. అర్థమైందా? ఆ కుండలో ఉన్న ఆకాశానికి ఎలాగైతే రాకపోకలు లేవో ఆత్మకు కూడా గమన అగమనాలు, రాక పోక అనేది ఉండదు. కర్కటి, ఇది నా సమాధానం నీ ప్రశ్నకు. ఇక మరొక ప్రశ్న వేసావు నువ్వు, ఏంటది? జడము చేతనము, అది జడము అయి ఉండాలి, అది చేతనము అయి ఉండాలి, అది ఏమిటది అని అడిగావు నువ్వు. జడము చేతనమైనది రెండూ అయినది ఏది అని అడిగావు.
కర్కటి ఈ శుద్ధ చైతన్య అంటే జడమైన చేతనమైన రెండూ కూడాను ఆ శుద్ధ చైతన్యంలో ఉన్నటువంటి అనుభవాలు, రెండూ అనుభవాలు దానిలోనివే. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాలో చైతన్యం ఉంది. నాకు జ్ఞానం లేనటువంటి నేను ఏమనుకుంటాను, చైతన్యం లేనటువంటి ఈ శరీరాన్నే నేను, జడమైన శరీరాన్నే నేను అనుకుంటున్నా. నాకు జ్ఞానం లేదు అంటే పరమాత్మ జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు, ఆత్మ అంటే ఏమిటో తెలియదు, నేను చాలా లౌకికమైనటువంటి స్థితిలో చాలా పరమ దారుణమైన కింది స్థాయిలో ఉన్న వ్యక్తిని అనుకున్నప్పుడు ఏమనుకుంటాను, నేను ఈ శరీరమే నేను అనుకుంటాను. అబ్బా నాకేదైనా, నా కాలుకి ఏదైనా దెబ్బ తగిలిందంటే అయ్యో నాకు కాలు దెబ్బ తగిలింది, అయ్యో నాకు నొప్పేస్తుంది, అయ్యో నేను నడవలేకున్నాను అనేటువంటి అయ్యో నాకు ఏడుపు వస్తుంది, ఇట్లాంటి భావనలు నాకు వస్తాయన్నమాట. అంటే జడమైనటువంటి ఈ శరీరాన్ని నేను ఏమనుకుంటున్నాను, నేను చేతనం అనుకుంటున్నా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ చైతన్యమే ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, జడమైన దేహాన్ని నేను అనే అనుభవాన్ని పొందుతుంది. లోపల ఉన్న చైతన్యమే ఈ జడమైన దేహాన్నే నేను అనేటువంటి అనుభవాన్ని ఒక్కొక్కసారి పొందుతుంది కదా. కాబట్టి అది జడమే. అట్టేటప్పుడు దాన్ని మనం జడము అని చెప్పొచ్చు. అదొక లోపల ఉన్నటువంటి జ్ఞానము లోపల ఉంది, ఆ వెలుపల ఉండే జ్ఞానంగా లోపల ఉంటే జ్ఞానంగా చైతన్యంగా ఉంది. ఆ చైతన్యం నేను అని తెలుసుకున్నప్పుడు అది చైతన్యంగా ఉంది. కానీ జడమైన దేహమే నేను అనుకున్నప్పుడు జడంగాను ఉంది. నాట్ ఓన్లీ దేహమే కాదు, ప్రపంచాన్నే తీసుకుందాం. ప్రపంచంలో వ్యాపించి ఉన్నటువంటి ఏకరూపంగా వ్యాపించిన శక్తి ఏది? పరమాత్మే ప్రపంచంగా భాషిస్తున్నాడు అన్నది మనకు తెలుసు. పరమాత్మే ప్రపంచంగా భాషిస్తున్నాడని తెలుసు. కానీ ఇప్పుడు ఒక కొండ ఉందనుకుందాం, మా వెనక కనిపించేటువంటి కొండ ఉందనుకుందాం. ఆ కొండ మనం జ్ఞానం కలిగిన వారు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఏమనుకుంటాడు, ఆ కొండ కూడా పరమాత్మ స్వరూపమే. కొండే పరమాత్మే కొండగా మారువేషం వేసుకొని నాకు కనిపిస్తున్నాడు అని జ్ఞాని అనుకుంటాడు అంటాడు. కానీ అజ్ఞాని ఏమనుకుంటాడు, కొండగానే కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ జడమైనటువంటి కొండ కూడా చేతనమే కదా. ఆ చేతనమే జడంలాగా కనిపిస్తుంది అజ్ఞానికి, జ్ఞానికైతే చేతనంలాగా కనిపిస్తుంది. కాబట్టి జడము అదే, చేతనము అదే అనేటువంటి దానికి రెండు ఉదాహరణలు తీసుకోవచ్చు. శరీరాన్ని ఉదాహరణ చేసుకొని చెప్పవచ్చు, ప్రపంచాన్ని ఉదాహరణ చేసుకొని చెప్పవచ్చు. ప్రపంచంలో ఏకరూపంగా ఉన్న చైతన్యం పరమాత్మే, కానీ పైకి ఎలాగా ప్రపంచంలాగా వ్యక్తమవుతున్నాడు. ఆ ప్రపంచాన్ని జడంగా కానీ కూడా జడుడు చూస్తుంటాడు, చైతన్యం కలిగిన వాడు చైతన్యంగాను చూస్తుంటాడు. కాబట్టి ప్రపంచము కూడాను చైతన్యము అని చెప్పవచ్చు, జడము అని చెప్పవచ్చు. ఈ దేహాన్ని చైతన్యము అని చెప్పవచ్చు, జడము అని చెప్పవచ్చు. ఎవరు? వాడి యొక్క దృష్టిని బట్టి, చెప్పేవాడి యొక్క దృష్టిని బట్టి చెప్పవచ్చు. కాబట్టి జడము అదే, చేతనము అదే అనేది ఇక్కడ సరిపోతుంది. కర్కటి అర్థం చేసుకో అంటున్నాడు మంత్రి. ఇంకా ఈ ప్రపంచం మామూలుగా తర్వాత యొక్క విషయం ఏంటంటే, ఇప్పుడు అనిర్దేశ్యం అనేది ఒకటి ఉందన్నమాట. ప్రపంచం మామూలుగా ఏంటంటే దాన్ని ఫలానా అని చెప్పడాన్ని నిర్దేశ్యం అంటారు. ఇప్పుడు ప్రపంచంలో మనకు కనిపించేటువంటి రకరకాల పదార్థాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఫలానా అని చెప్పవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కనిపించేటువంటి ఆ ఇనప బెంచి ఉంది ఎదురు, అది ఫలానా ఇనప బెంచి అని చెప్తాను, ఇంకోటి పూలకొండి అని చెప్తాను, ఇంకోటి కమ్మి అని చెప్తాను, ఇంకోటి కిటికీ అని చెప్తాను, గోడ అని చెప్తాను, పైప్ అని చెప్తాను. ఇలాగా నేను రకరకాలుగా వస్తువుల్ని ఫలానా అని నేను చెప్పగలను. అర్థమైందా? ఇప్పుడు కానీ పరమాత్మ విషయంకి వచ్చేసరికి ఫలానా అని చెప్పడానికి వీలు కాడు. ప్రపంచాన్ని చెప్పినట్టుగా ఆ పరమాత్మని ఫలానా అని పేరు పెట్టి చెప్పడానికి పరమాత్మకి మనకు వీలు కాదనమాట. ఎందుకంటే మనకు ప్రపంచంలో కనిపించే ఇవన్నీ కూడాను వస్తువులు. కాబట్టి వస్తువులు కాబట్టి వీటిలో వస్తువులు అంటే సత్ అనే ఉండడం అనేది, ప్రతి వస్తువు కూడా ఉండడం అనేదే సత్ అంటే చూడండి, కుండీ ఉన్నది, బెంచి ఉన్నది, కిటికీ ఉన్నది, కమ్మి ఉన్నది, గోడ ఉన్నది. గోడలు, కిటికీలు, కమ్మిలు ఇవన్నీ మారుతున్నాయి,
వస్తువులన్నీ మారుతున్నాయి, కానీ అక్కడ ఉన్నది అనేటువంటి ఒక వర్డ్ని చూశారు. ఉన్నది 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 సత్, అదే ఉన్నది అంటే ఏదో పెద్ద పెద్ద గొప్ప విషయాలు కావు. సత్ అంటే ఉండడం. ఇప్పుడు వస్తువులు మార్చి, నేను చెప్పాను రకరకాల ఇన్ని పేర్లు చెప్పాను, ఈ పేర్లు అన్నింటి పేర్లు వస్తువులు మారుతున్నాయి కానీ ఉంది అనేది మారలేదే, అది సత్ అన్నమాట. కాబట్టి అర్థమవుతుందా? ఆ వస్తువులు ఉన్నది ఉన్నది అనేటప్పుడు సత్రూపంలో ఉన్నాయి. అవి సత్రూపంలో ఆ చెట్టు ఉన్నది, ఆ పుట్ట ఉన్నది, ఆ గోడ ఉన్నది, ఆ కమ్మి ఉన్నది, ఆ కిటికీ అన్నిట్లో ఉన్నది సత్. సత్ అంటే అది. ఎలాగైతే ఈ వస్తువులు సత్రూపంలో ఉన్నాయో పరమాత్మ కూడా సన్మాత్రుడు. పరమాత్మ ఉన్నాడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ సత్, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు సత్. సత్ సత్యస్వరూపుడు పరమాత్మ, ఎల్లప్పుడూ ఉండేవాడు సత్. ఉన్నాడు, ఉన్నది అన్నది పరమాత్మలో కూడా ఉంది కదా. కాబట్టి పరమాత్మకు కూడా సన్మాత్రుడే కాబట్టి ఆయన కూడా వస్తువే. ఇప్పుడు ఈ వస్తువులాగా ఆయన వస్తువుగా మనం తీసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకు మళ్ళీ పెద్ద కన్ఫ్యూజన్ రాకూడదు. నేను చెప్పాను ఎప్పుడు, ఆ కుండి, ఆ బెంచి, ఆ గోడ, ఆ కిటికీ, ఆ తలుపు అన్నీ ఇవన్నీ కూడాను సత్ విశేషాలు. సత్తు యొక్క విశేషాలు. సత్ సామాన్యమేది పరమాత్మ. సత్ చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మే సత్ సామాన్యం. పూలదండలో దారం అనుకోండి, ఇది సత్ సామాన్యం. పరమాత్మ చైతన్యం సత్ సామాన్యం. ఆ దారానికి అక్కడక్కడ పూసలు ఉన్నాయే, ఇవన్నీ వస్తువులు అనుకోండి. ఈ పూసలన్నీ విశేషాలు, సత్ విశేషాలు. కుండి, కిటికీ, గోడ, కమ్మి, బెంచి అన్నీ కూడాను సత్ విశేషాలు. ఇవి సత్ సామాన్యం ఎవడో పరమాత్మ. ఆ పూసల దండలో దారంలాగా సత్ సామాన్యం పరమాత్మ. ఆ దండలో ఉన్నటువంటి ఆ ప్రతి పూస సత్ విశేషాలు. విశేషాల్లోనూ సత్ ఉన్నది, సామాన్యంలోనూ సత్ ఉన్నది. కాబట్టి ఈ వస్తువులన్నీ సత్ విశేషాలు, అది సత్ సామాన్యము. పరమాత్మ స్వరూపం వచ్చి సత్ సామాన్యం. కాబట్టి ఇక్కడ మనం అసలు విషయం ఏంటంటే, ఫలానా అని చెప్పడానికి వీలు లేని వస్తువుని అనిర్దేశ్యం అంటాము. కాబట్టి పరమాత్మని ఫలానా అని చెప్పలేము, కాబట్టి ఆయన అనిర్దేశ్యము, నిర్దేశించలేము. ఫలానా అని మహామహా ఆత్మజ్ఞానులు కూడా ఫలానా అని వివరించలేరన్నమాట ఈ పరమాత్మ స్వరూపాన్ని. చక్కెర నోట్లో వేసుకుంటే తీయగా ఉంటుంది, ఆ మధురం ఎలా ఉంటుంది అంటే కొంతవరకు చెప్పగలం, కానీ దాన్ని పూర్తిగా అనుభవించిన వాడు కూడాను దాన్ని పూర్తిగా వివరించలేడు. అది అనిర్దేశ్యం అంటే. అర్థమవుతుందా? కాబట్టి కర్కటి, నేను చెప్తున్నటువంటి సమాధానాలు నీకు సబబవుతున్నాయా, అర్థమవుతున్నాయా అంటూ తర్వాత కొనసాగిస్తున్నాడు మంత్రి అన్నమాట. మరొక ప్రశ్న వేసావమ్మా నువ్వు, ఏంటది? కర్తాయి కూడా అకర్త అయిన వాడెవడు అన్నావు, భోక్తాయి కూడా అభోక్త అయిన వాడెవడు అని అడిగావు నన్ను. దానికి సమాధానం చెప్తాను వినమ్మా. ఇంకా మరొక ప్రశ్న కూడా వేసావు, చిదాకాశంలో విచిత్రమైనటువంటి జగత్తు అనేటువంటి చిత్రాన్ని చిత్రిస్తున్నది ఎవరు అని అడిగావు. ఇదో విచిత్రమైన ప్రశ్న. చిదాకాశంలో విచిత్రమైనటువంటి జగత్తు అనేటువంటి చిత్రాలను చిత్రిస్తున్న చిత్రకారుడు ఒకడు ఎవడాడు అని అడిగావు నువ్వు. వీటన్నిటికీ నేను చెప్పబోతున్న సమాధానాన్ని విని అర్థం చేసుకో కర్కటి. ఏంటంటే అనాది అనంతము అయినటువంటి చిన్మాత్ర స్వరూపుడైన అనాది పరమాత్మ. ఆది లేనివాడు, అనంతము అంతము లేనివాడు. ఆది లేదు, అంతం లేనివాడు. అనాది అనంతము అంటే అదే అర్థం అనమాట. చిత్ మాత్రమే, చిత్ మాత్రమే స్వరూపంగా కలిగిన వాడు. చిత్ జ్ఞానం మాత్రమే స్వరూపంగా కలిగిన వాడు. అటువంటి పరమాత్మ ఏం చేశాడంటే, ఈ స్వర్గ మర్త్య పాతాళ లోకాలు అనేటువంటి లోకాలని, రకరకాల భువన భాండాలని, అండపిండ బ్రహ్మాండాలని ఏం చేస్తున్నాడంటే చిత్రాలు వేస్తున్నాడట. ఆయన బొమ్మలు గీస్తున్నాడట. ఆయన చేత్తో కుంచి పెట్టుకొని బొమ్మలు గీస్తున్నాడట. దేంతో? ఆయనకున్నటువంటి చిత్ శక్తితో. ఆ చిత్ శక్తితో బొమ్మలు వేస్తున్నాడు. ఎక్కడ వేస్తున్నాడంటే చిదాకాశంలో వేస్తున్నాడట. ఆయన ఎవరు అని అడిగాడు. ఆ పరమాత్మే కర్కటి, ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆ శుద్ధ చైతన్యమే నువ్వు చెప్పేటువంటి చిత్రాలు వేసేటువంటి చిత్రకారుడు.
ఎక్కడేస్తున్నాడు ఆ చిత్రాలంటే ఆ క్యాన్వాస్ ఏది అంటే ఆ చిదాకాశంలోనే వేస్తున్నాడు. ఏ ఏ చిత్రాలు వేస్తున్నాడు ఆయన అంటే ఈ ప్రపంచాన్ని అంతా వేస్తున్నాడంట. ఈ ప్రపంచంలో ఈ స్వర్గలోకం, మత్స్యలోకం, పాతాళలోకం, ఆ భువన భాండం, ఈ భువన భాండం, అండం, పిండం, బ్రహ్మాండం, వీటన్నిటిని రకరకాల ఆయన ఇష్టం వచ్చినట్టు చిత్రాలు ఆ చిదాకాశంలో గీచి పారేస్తున్నాడట పరమాత్మ. అర్థమవుతుందా? కాబట్టి ఎవరు వేస్తున్నది అదంతా అంటే ఆ పరమాత్మే. ఎవరు వేస్తున్న తన ఆయన చిదాకాశం అంటే ఇది ఆయనే, ఆయనలోనే వేసుకుంటున్నాడు. అర్థమైందా? ఆ త్రిలోకాలు, భువనభాండాలు ఇవన్నీ కూడాను ఆయనలోనే వేసుకుంటున్నాడు అన్నమాట. దేంట్లో? చిదాకాశంలోనే వేసుకుంటున్నాడు అనమాట. కాబట్టి ఆ చిత్రాలే ఏవవి? ఈ ప్రపంచము, ఈ బ్రహ్మాండాలు, అండపిండ బ్రహ్మాండాలన్నీ ఆయన గీసేటువంటి చిత్రాలే. ఎక్కడ వేస్తున్నాడు? చిదాకాశంలో వేస్తున్నాడు. ఏంటి చిదాకాశం అంటే? ఆయన తనలోనే వేస్తున్నాడు. తన అవన్నీ వేసే చిత్రాలన్నీ ఎవరివి? తన స్వరూపాలే. ఎందుకని? తనలోనే వేసుకుంటాడు, తనే వేసుకుంటున్నాడు. ఆయన అన్నీ ఆ వేసినటువంటి ఆ బ్రహ్మాండాలు, ఆ ప్రపంచము అంతా కూడాను తన స్వరూపమే ఉన్నది. అయితే ఇక్కడ ఏది సృష్టింపబట్టం లేదు, ఇదంతా మిథ్య. ఆ త్రిలోకాలు, ఆ భువనభాండాలు, ఆ వ్యవహారం అంతా మిథ్య. ఇక్కడ ఏది సృష్టింపబడ్డం లేదు. కాబట్టి ఆ చిత్రకారుడు ఎవరు అని నువ్వు అడిగావు. ఆ చిత్రకారుడు పరమాత్మ అని నేను సమాధానం చెప్పాను. ఆ చిత్రాలన్నీ ఏవి అని నువ్వు అడిగావు. ఈ భ్రమణ భాండాలు, ప్రపంచాలన్నీ చిత్రాలు అన్నావు. అవి ఎలా ఉన్నాయి అన్నావు. అదంతా మిథ్య అని నేను చెప్తున్నాను. ఇక్కడ ఏది సృష్టి లేదు, ఏమీ లేదు. సరే, ఆ పాయింట్ మనం పక్కన వదిలేస్తే అది అడిగింది ఏంది? ఎవరు వేస్తున్నారు అన్నాడు. పరమాత్మ వేస్తున్నాడు. ఎక్కడేస్తున్నాడు? చిదాకాశంలో. ఏమేస్తున్నాడు? అండపిండ బ్రహ్మాండాలు. అవన్నీ ఎక్కడేస్తున్నాడు? తనలోనే వేశాడు కాబట్టి తన స్వరూపమే, తనకంటే భిన్నంగా ఏదీ లేదు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. సరే, ఇక లాస్ట్ ఇంకొక ప్రశ్న ఏమంటున్నాడు? సమస్త పదార్థాలకు విలక్షణమై ఉండి అన్నింటికీ ఆశ్రయభూతమైనది ఏది అని అడిగావు కదా కర్కటి. ఆ పరమాత్మే సకల పదార్థాల్లోనూ విలక్షణుడుగా ఉన్నప్పటికీ కూడాను అన్నింటికి కూడాను తనే ఆశ్రయమై ఉన్నాడు. అన్నీ తనలోనే ఉన్నాయి. ఆ పరమాత్మే అన్నిటి యందు చేరిపోయి అన్నింటికి వేరుగా ఉండి కూడా అవిభక్తంగా ఉంటున్నాడమ్మా. జలంలో ద్రవం ఎలా ఉందో అలాగే అన్నింటిలోనూ ముడివడి అన్నింటినీ పట్టుకుని ఉన్నాడు పరమాత్మ కర్కటి అంటూ ముగిస్తున్నాడు మంత్రి ఈ ఎపిసోడ్లో కర్కటి ప్రశ్నలకు సమాధానాలుగా. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.